బీసీల కులగణన కరెక్ట్ అంటారా? రైట్ అంటారా? అసలు జరగడం లేదు. 100% 100% రైట్. రైట్. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా కులగణన జరగాలి, బీసీలోళ్ళు వెనకబడిపోయారు, రకరకాలుగా వస్తా ఉన్నాయి కదా! రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకే ఈ హ్మ్. కులగణన అనేది తెలంగాణలో విజయవంతంగా పూర్తయింది. రేవంత్ రెడ్డి గారు దాన్ని పూర్తి చేశారు. రైట్. దేశంలో తొలి రాష్ట్రం రేపు చరిత్రలో రాహుల్ గాంధీ గారు ప్రధాని అయిన తర్వాత దేశం మొత్తం ఇది జరుగుతది. హ్మ్. అణగారిన వర్గాలున్నాయి. ఇప్పటికి కూడా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా గానీ, బీసీలకు అసలు వాళ్ళకు వాళ్ళున్న జనాభా తమాషా ప్రకారం వాళ్ళకి ఫలాలు అందట్లే. అవును. సంక్షేమ ఫలాలు అందట్లే. రాజకీయ ఫలాలు స్థానిక సంస్థల్లో కూడా అందట్లే. అవును. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఎందుకు ఈ దేశం ఇట్లా ఈ విధంగా కావడానికి మెజారిటీ ప్రజలున్న దేశంలో హ్మ్. మెజారిటీలకు అవకాశాలు రాకపోవటం ఏంది హ్మ్. అని ఆలోచన చేసి మాకు అధికారం ఇస్తే 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. హ్మ్. అన్న మాటను రేవంత్ రెడ్డి గారు నిలబెట్టారు. హ్మ్. శాస్త్రీయబద్ధంగా చేశారు. ఇందులో తప్పట్టానికి కూడా ఏం లేదు. కాబట్టి కొంత ఇందులో కూడా కుల్లి బుద్ధ తప్పట్టే ఉన్నారు. హ్మ్. అసెంబ్లీ ఆమోదించింది. హ్మ్. అంతా ఆమోదించిన తర్వాత దీన్ని పార్లమెంట్ లో చట్టం చేయాలి. నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉండాలంటే బీజేపీ ప్రభుత్వం మొన్న వక్తు బోర్డు బిల్లు పెట్టారు కదా, అవునవును. అదే విధంగా ఈ బిల్లు పెట్టేసి దీన్ని 9వ షెడ్యూల్ చేస్తే బీసీలకు 42% విద్యా ఉద్యోగాల్లో, తర్వాత స్థానిక సంస్థల రిజర్వేషన్లో అవకాశాలు వస్తాయి.